నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్లిందన్న చంద్రబాబు అధికారం ఇస్తే ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ గా పనిచేస్తుందని ఉద్ఘాటన వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకారాన్ని తుదముట్టిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధి సంక్షేమం కోసమే కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడి ప్రతిపక్షాల సూపర్ 6 హామీలపై సీఎం జగన్ ఘాటు విమర్శలు 2014లో ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చలేదని పిడుగురాళ్ల సభలో ఆక్షేపణ భువనగిరి లోక్సభ స్థానాన్ని గెలవాల్సిందేనన్న రేవంత్ రెడ్డి ఈ నెల 21న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ భాజపా కలిసినా భారాసను ఏమీ చేయలేవన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ కమల దళంలో చేరడం ఖాయమని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుపై మరో కేసు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారన్న వ్యాపారవేత్త ఫిర్యాదుపై నమోదు అవినీతి పరులకు కాంగ్రెస్ డీఎంకే కొమ్ము కాస్తున్నాయని మోదీ ఆరోపణ ఎన్డీఏతోనే ఆ పార్టీల నుంచి విముక్తి లభిస్తుందని స్పష్టీకరణ జీవితకాల గరిష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక రంగాల్లో కొనుగోళ్లకు మదుపరుల మొగ్గు తొలిసారి 75,000కి ఎగువన ముగిసిన సెన్సెక్స్ జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు వైకాపా పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందన్న ఆయన అధికారం ఇస్తే ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ గా పనిచేస్తుందని సూచించారు దగాపడిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు కలిసి రావాలని కోరారు 30 రోజుల పాటు ప్రజలు రాష్ట్రం కోసం పనిచేస్తే 5 ఏళ్ల పాటు వారి కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తణుకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా రోడ్ షో నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించిన చంద్రబాబు కూటమి అధికారంలోకొస్తే సూపర్ 6 పథకాలను అమలు చేయడం సహా మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు గత 5 ఏళ్లలో జగన్ సర్కారు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమిగా ఏర్పడినట్లు పునరుద్ఘాటించారు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అనుభవం నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది కొన ఊపిరి పైన ఉండే రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు ఇప్పించాలి ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి ఇవన్నీ జరగాలంటే నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాలన్నా సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమి మాఫియా కావాలన్నా నడుములు ఇరిగి దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలన్నా ఆలోచించండి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచి కూటమి కావాలన్నా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ధరల బాధలు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు నెల రోజులు రాష్ట్రం కోసం పనిచేస్తే తాము 5 ఏళ్లు వారి కోసం పనిచేస్తామని చంద్రబాబు వివరించారు అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడీ అని పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది కులం కాదు మతం కాదు
ప్రాంతం కాదు, రాష్ట్రమే ముఖ్యంగా మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లో గెలిపించాలి. ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం. 30 రోజులు మా కోసం పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా దోచుకున్నారని ఆరోపించారు. రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. వైకాపా నేతలకు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేవని మండిపడ్డారు. వ్యక్తిగత ఆశల్ని పక్కన పెట్టి ప్రజాకాంక్ష కోసమే పొత్తు పెట్టుకున్నామన్న పవన్ జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు తొందరలోనే వస్తాయని హెచ్చరించారు. బూతులు తిట్టి ప్రజలపై దాడులు చేసే మంత్రులు వైకాపా కేబినెట్లో ఉన్నారని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేవారు మాత్రం ఒక్కరూ లేరని విమర్శించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలన్న పవన్ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? డబ్బున్నవాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కారణం వైకాపా ప్రభుత్వమే అని సీఎం జగన్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ 2014లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం సూపర్ 6 పేరుతో జనాల్ని మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజల్ని జగన్ కోరారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని, మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు. సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు. భువనగిరి పార్లమెంటులో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో భువనగిరి లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. భువనగిరి అభ్యర్థిని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి తీసుకోవాలని రేవంత్ సూచించారు. ఈ నెల 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని నేతలు తెలిపారు. మే మొదటి వారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్లో నిర్వహించనున్న సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో 2 లక్షల ఓట్ల మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామన్నారు. నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును భారాస ప్రకటించింది. 2023 ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుండగా సాయన్న కుమార్తె లాస్య నందిత సోదరి నివేదితను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 420 అబద్ధపు హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. భారాస పాలనలో తీసుకొచ్చిన అభివృద్ధి పథకాల్ని పక్కన పెట్టారని ఆక్షేపించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లిలో భారాస కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలతో భాజపాలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ భాజపా కలిసినప్పటికీ భారాసను ఏమీ చేయలేవని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. రైతుల వద్దకు కేసీఆర్ వెళ్లి పరామర్శిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలోని గణేష్ గడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించి భారాస లోక్సభ ఎన్నికల ప్రచార రథాల్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికే ఎలాంటి హామీ నెరవేరలేదన్నారు. ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డారని, పింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని దుయ్యబట్టారు. రైతులకు ఏం చెప్పింది మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. 24 పోయి 14కి వచ్చింది, మోసం. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారెంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి బొగ్గుబావుల వద్ద ప్రచారానికి వెళ్లిన భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మహిళా కార్మికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ తదితరులతో కలిసి సింగరేణిలో ప్రచారానికి వెళ్లిన కొప్పులను వారి బంధువుల్ని గనుల్లోకి దింపకుండా పై విధులు అప్పగించడంపై మహిళా కార్మికులు నిలదీశారు. మహిళా కార్మికుల్ని మూకుమ్మడిగా వర్క్షాప్ నుంచి బదిలీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఆ బదిలీలకు తమకు సంబంధం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయా బదిలీలు చేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో తమకు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపారు. పని ఎంత వర్క్ లోడ్ జరుగుతుంది మరి ఎవరొచ్చి మాట్లాడతారండి? ఏ డివిజన్ 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, వినబడుతుందా? వినబడుతుందా? ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత చిన్న అందరూ మాట్లాడుతారు. ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు, బయట వర్క్ చేయగలుగుతున్నారు. మీరు మీకు ఏమని పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాల కార్మికులు చూడండు, కానీ మీ కుటుంబ సభ్యులు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకుని ప్రపంచ బ్యాంకులో పనిచేసిన తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్ ప్రారంభించినట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో 165 హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లలో సేవలు అందించామన్నారు. ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని మిగతా డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. తాను ఒప్పుకోకపోవడం వల్ల టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. 100 కోట్ల తన కంపెనీని చంద్రశేఖర్ పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మీడియాకు ఉన్నతాధికారులకు చెబితే వేరే పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని వెల్లడించారు. సీఐ గట్టుమల్లు అతని బృందానికి 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రాధాకిషన్ అరెస్టు వార్తలు విని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాధాకిషన్ సహా 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు వ్యాపారుల్ని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. ఓ పార్టీ డబ్బుల్ని పోలీసు వాహనాల్లో తరలించిన విషయాన్ని నిందితులే అంగీకరించినట్టు సురేష్ తన ఫిర్యాదులో వివరించారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు నిందితుల్ని ఇప్పటివరకు విచారించలేదన్న సురేష్ ఈడీ దర్యాప్తు చేస్తే ట్యాపింగ్లో ఉన్న అసలు నిందితులు ఎవరో తేలుతారని స్పష్టం చేశారు. అటు డీసీపీ రాధాకిషన్ రావుకి ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఈ ఉదయానికి రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియగా ఆయన్ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాధాకిషన్ రావుకు కోర్టు నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. 7 రోజుల కస్టడీలో ఆయన నుంచి రాబట్టిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా మారనున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసిన వ్యవహారం, ఎవరెవరి వద్ద ఎంత నగదు సీజ్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు సీజ్ చేశారనే అంశాలపై రాధాకిషన్ రావు నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా మరింత మందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తీహాడ్ జైల్లో సీబీఐ తనను ప్రశ్నించేందుకు అనుమతించడాన్ని సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయటం లేదని సీబీఐ కోర్టుకు చెప్పింది. ఈ నెల 7నే కవితను ప్రశ్నించినట్టు తెలిపింది. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే ముందే సమాచారం ఇవ్వాలని సీబీఐకి విజ్ఞప్తి చేయమని ఆమె తరపు న్యాయవాదులకు రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి సూచించారు. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది చెప్పగా న్యాయమూర్తి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువుని నెల 20 వరకు పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాల్టితో ముగియనుండగా గతంతో పోలిస్తే చాలా తక్కువ దరఖాస్తులు వచ్చినందున గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్కు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి పరీక్షకు 9వ తేదీ నాటికి 1.93 లక్షల దరఖాస్తులే వచ్చాయి. ఇది దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువుని నెల 20కి పెంచినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు నిర్వహించే డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్కు అర్హత సాధించిన వారి వివరాల్ని తమ వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 4,04,037 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో నుంచి 92,250 మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు తెలిపింది. జూలై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సుమిత్ వెల్లడించారు. అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై అఖిల భారత పంచాయతీ పరిషత్ ఏపీ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఆర్బీఐని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ అధికారులు జాస్తి వీరాంజనేయులకు తిరిగి లేఖ పంపించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనందునే ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు చేయలేదని లేఖలో పేర్కొన్నట్టు జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జాస్తి వీరాంజనేయులు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రిజర్వ్ బ్యాంకు కార్యాలయం కోసం 11 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు. గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాల మధ్య ఈ ఉదయం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా సహా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. అంతకుముందు రాజీవ్ రతన్ భౌతిక కాయానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ ఇటీవలే తండ్రిని కోల్పోయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను పరామర్శించారు. భారాస నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్లో సంజయ్ తండ్రి హనుమంతరావుకు నివాళులర్పించారు. కేసీఆర్ విరూపాక్షి గార్డెన్కు వచ్చిన సమయంలో భారాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ డీఎంకేలో అవినీతి పరుల్ని కాపాడేందుకు ముందు నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. డీఎంకే విద్వేష రాజకీయాలు చేస్తూ తమిళనాడు అభివృద్ధి పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయం సభలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ డీఎంకేలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఇళ్లు, కరెంటు కోసం చాలా కాలం ఆరాటపడేలా చేశాయని విమర్శించారు. భాజపా కోట్ల మందికి ఇళ్లు కట్టించిందని, ప్రతి గ్రామానికి కరెంటు తెచ్చిందని అన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చినట్లు వివరించారు. అలా లబ్ధి పొందిన వారంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందనే అంశం ఆధారంగా వివక్ష చూపారని మోదీ ఆరోపించారు.
తాము అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన తమిళనాడు అనే నినాదం ఎత్తుకున్నట్లు వివరించారు. డీఎంకేను భాజపా ఎన్డీఏ మాత్రమే సాగనంపగలవని అందరూ చెబుతున్నట్లు మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం తనకు సముచితంగా అనిపించడం లేదని రాజ్ కుమార్ ఆనంద్ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం వైపు తప్పు ఉందని తెలుస్తోందన్న రాజ్ కుమార్ ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఎస్సీ నేతలకు గౌరవం లేదని చెప్పారు. అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. కేజ్రీవాల్ పిటిషన్ అత్యవసర విచారణ కోసం కోర్టును అభ్యర్థించనున్నట్లు సమాచారం. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. విచారణకు హాజరు కానందున అరెస్టు మినహా ఈడీకి మరో మార్గం లేకపోయిందని పేర్కొంది. ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా జారీ చేసిన వాణిజ్య ప్రకటనలపై బేషరతు క్షమాపణ కోరుతూ యోగా గురు రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ సమర్పించిన ప్రమాణ పత్రాల్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించలేమని తేల్చెప్పింది. 2023 నవంబర్ 21న సుప్రీంకోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో రామ్దేవ్, బాలకృష్ణలు వేర్వేరుగా ప్రమాణ పత్రాలు సమర్పించగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా టీకా పంపిణీ, ఆధునిక వైద్య విధానానికి వ్యతిరేక ప్రచారాన్ని సవాలు చేస్తూ ఐఎంఏ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా మీడియా ప్రకటనలు జారీ చేయడంపై మండిపడిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణపై విచారణ ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించినప్పటికీ తప్పించుకునే ప్రయత్నాలు చేసినందున క్షమాపణలో ఆమోదయోగ్యం కాదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎఫ్ఎంసీజీ, ఇంధన, లోహ రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ముగిశాయి. సరికొత్త రికార్డుల్ని నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత సెషన్లో 59 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 354 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 270 పాయింట్లు ఎగువన ఈ ఉదయం 74,954 వద్ద బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచి నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 74,807 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆఖరి సెషన్లో పుంజుకున్న సూచి 75,105 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 75,038 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 22,754 వద్ద ముగిసింది.